బియ్యం అండి మన ఊరికి వచ్చినాయి. ఊరికి ఆడ మేమే పండించినాం సొంతంగా బియ్యం చిలకల తెచ్చి వేసుకున్న ఒక 8 గంటలు వేసుకుని కానీ మొత్తం పురుగు పడ్డది. గ్యాస్ పురుగు అంటే మొత్తం నల్ల పురుగు పడ్డది. గుమ్మరిస్తున్నా చూడండి. ఇవన్నీ ఇట్లా గుమ్మరిచ్చి యాపాకు కలపాలండి. యాపాకు కలిపితే ఆ పురుగు అనేది రాదు. ఇంకా ఇలా కలుపుకోవాలి. ఉప్పు కలుపుతారు కొందరు, ఉప్పు అంటారు, పౌడర్ అంటారు, అన్నీ వేస్తారు. కానీ అవన్నీ వేస్ట్ అండి. యాపాకు బాగా పనిచేస్తుంది. బియ్యంలో పురుగు పోవాలంటే యాపాకు కొట్టుడే బాగా పనిచేస్తుంది. యాపాకు కలపండి. మీకు కూడా ఒకవేళ పురుగు పడ్డది అనిపిస్తే ఇట్లా యాపాకు తెంపుతారండి. ఇట్లా దుష్టిపోయానండి. ఇంకో సంచి ఉంది ఇస్తా. So guys, ఇట్లా యాపాకు చూసేయాలి బాగా అంటే చాలా అవసరం లేదు. ఒక 2 పెక్కిళ్ళు యాపాకు జర చేదు ఉండాలండి. నేత ఆకులు తెంపరావద్దు. కొంచెం ముదిరిన ఆకు చూసి తెంపుకొచ్చి బియ్యంలో కలిపి పెట్టుకుంటే నీకు 2 ఏళ్ళు ఉన్నా కూడా పురుగు అనేది పడదండి. 2 మడలు చూసేసా. ఇంతే, చేసేది ఏముండదు. వాళ్ళు ఇట్లా కలుపుకోవాలి. అది ఇప్పం వస్తున్నట్లే కొంచెం ముఖం అయితే మంచిగా ఉంటుంది. కొంచెం ఇండకు జ్వరం వస్తలేదు. చెరిగేటప్పుడు యాపాకు ఏమి వేసుకుంటే ఏమవుతుందంటే ఇది కెమికల్ అది కాదు కదండి, యాపాకు. కాబట్టి చెరిగేటప్పుడు అన్నం వండుకునేటప్పుడు జరుపుకుంటే యాపాకు గడిపోతుంది. అదే ఉప్పు వేస్తారు కొందరు, ఉప్పు వేయమంటారు. ఆ ఉప్పు కానీ అదేందో పౌడర్ అంటారు, పౌడర్ కలిపితే అది కెమికల్, అది మంచిది కాదు హెల్త్కు. ఇలాంటి వేసుకుంటే ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. పట్టుకుందరా ఇగో గోడ కొట్టు చూడండి ఎట్లా పోతుంది. కొంచెం ఇట్లా యాపాకు కలిపితే అలా వెళ్ళిపోతుందండి. కనిపిస్తుందా? కనిపించట్లే? రూమ్ గుండు దగ్గర ఎట్లా చూపి
ఇంకేనండి, చేసేది ఏం లేదు, ఎంత పని ఏమి ఉండదు. చూసారుగా, కాపాక అలా కలిపి ఇలా నింపేసేయాలి అంతే. అది ఉన్నది ఇలా కలిపి నింపేసేస్తే ఆ పురుగు అనేది మొత్తం వెళ్ళిపోతుందండి. పురుగు ఏమాత్రం ఒక పురుగుడు ఎంత పురుగున్నా సరే ఒక పురుగుడు ఉండదు, మొత్తం వెళ్ళిపోతుంది. మా మిస్సేజ్ అండి పాప, ఆయనకు వచ్చిన కష్టాలు. ఇంకొక 7-8 దంతులు ఉండేయండి, మొత్తం కలుపుకోవాలి. ఇట్లా యాపాకు చేసి కొన్ని పోయాం. చాడుతుంది. ఎవరైనా ఎంతండి, మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. బియ్యం ఎన్ని